బీజేపీ కేవలం దేవుళ్ల పేర్లు చెప్పుకుని ఓట్లు దండుకోవాలని చూస్తుందని, రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ఆత్రం సుగుణ గెలుపు కోసం కృషి చేయాలని మంత్రి సీతక్క అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ఆధ్వర్యంలో ఆయన అనుచరులు సీతక్క సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇంద్రకరణ్ రెడ్డి ఆయన అనుచరులు తిరిగి సొంత పార్టీలోకి రావడం హర్షణీయమన్నారు. ఈ నెల 5న నిర్మల్లో నిర్వహించే రాహుల్ గాంధీ బహిరంగ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. నిన్నటి దాకా సిఆర్ అన్న గారు కానీ మరి పెద్దలు గౌరవనీయులు ఇంద్రకరణ్ రెడ్డి గారు కానీ మీరందరూ కానీ మరి టీఆర్ఎస్ లో చేసారు. అంతకుముందు కూడా కాంగ్రెస్ లో సిఆర్ గారు మీరు అందరు కూడా కలిసి పనిచేసిన వాళ్ళే. కాబట్టి ఏ సమస్య ఉన్నా మన అందరం ఓపికతోటి ఈ 10 రోజులు మన శత్రు మనకు వ్యతిరేకంగా ఉన్నది, ఈ దేశాన్ని ప్రమాదంలోకి నింపే పార్టీ బీజేపీ పార్టీ. ఎట్టి పరిస్థితులలో ఇప్పటికే ఇక్కడ గెలిచి ఎమ్మెల్యేలుగా గెలిచి వాళ్ళు ఏం చేస్తారో మీకు తెలుసు, మరి ఏ రకంగా ఇబ్బందులు పడుతున్నారో తెలుసు. కాబట్టి ఎంపీ ఎన్నికలలో ఒక ఆడకూతురు, ఒక హక్కుల కార్యకర్త, ఒక పేదింటి బిడ్డ 70 సంవత్సరాల తర్వాత ఒక మహిళకు అవకాశం వచ్చింది. కాబట్టి మీకు ఏ సమస్యలు ఉన్నా నేను కానీ పెద్దలు ఇంద్రకరణ్ రెడ్డి గారు కానీ అటు శ్రీహరణ కానీ ఇంకా మనం అందరం మన కుటుంబ సమస్య ఈ రోజు నుంచి మన ఇంట్లో ఏ సమస్య వచ్చినా కుటుంబంలో ఎట్లయితే కూర్చొని మాట్లాడుకుంటామో అదే రకంగా మీ అందరి క్షేమాన్ని, మీ అందరి